బాబాకు ఒకసారి దర్శనంకి వచ్చా షిరిడీకి. అయితే నేను 2 రోజులు ఇక్కడ ద్వారకమాయిలో కూర్చొని పారాయణ చేసి వెళ్ళాను నేను. అప్పుడు నేను తిరిగి వెళ్ళేసరికి నాకు జాబ్ యాక్చువల్‌గా నాకు వచ్చిన ఆఫర్ లెటర్ వెనకెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఉన్నానన్నమాట. ఏంటి నీ టెంపుల్‌కి వచ్చి నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇట్లా జరిగిందనని నేను చాలా బాధపడ్డాను నేను. ఎన్ని సంవత్సరాల కింద సార్? ఇది 27 సంవత్సరాల క్రితం. ఆ! మీ పేరులో కూడా బాబా ఉంది సార్. మా 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 ఇంటి పేరే సాయి అన్నట్టుగా అయిపోయింది మా ఇంట్లో. ఎప్పటినుంచో ఉన్నది బాబా మా ఇంట్లో. మా ఇంట్లో 1955 నుంచి బాబా వర్షిప్ ఉంది మా ఇంట్లో. సో, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా బాధపడతా ఉంటే 2 మంత్స్ తర్వాత మళ్ళీ నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ విధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యా. నా లైఫ్‌లో హైయెస్ట్ అచీవ్‌మెంట్ అంటే అదే అనుకోవచ్చు నేను అనుకోవచ్చు. ఇంకా ఏమైనా మిరాకిల్స్ ఉంటే చెప్పండి సార్ జీవితంలో జరిగిన. లైఫ్ డే టు డే మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత విశ్వసిస్తే మనకు అంత అనుభూతి కలగజేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కనిపించిరా సార్? కనిపించారంటే మన మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది అది. కనిపిస్తూనే ఉంటారు. మనకు నా అనుభవం మీద వారం రోజుల్లో బాబా చరిత్ర పారాయణం ఉంటుంది. ఆ పారాయణం పూర్తయ్యే లోపల ఒక్కసారైనా మనకు కనిపిస్తారని నాకు విశ్వాసం. అలా చాలాసార్లు నాకు జరిగింది అది ప్రాక్టికల్‌గా. బాబా గారు మొదట ద్వారకామాయిలో వచ్చారండి. వేప చెట్టు కింద ప్రకటమయ్యారండి. అయితే అందరికి బాగా సేవలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు బాగా వర్షం అంతా బ్రహ్మాండంగా వర్షం కురిచింది. ఊరంతా బాగా పాడైపోయింది. బాబా గారు మాత్రం చెక్కు జరగకుండా చెట్టు కింద అక్కడే కూర్చున్నారు. అప్పుడేంటి ద్వారకామాయి అనేది బాగా పాతుబడిన బిల్డింగ్ అండి అది. అందరు బలవంతాన్ని తీసుకొచ్చి బాబా గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అప్పటి నుంచి ఆయన అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. తర్వాత అట్లా కొద్ది రోజులు ద్వారకామాయిని రిపేర్ చేయించడానికి ఈ చావడే దానికి బాబాని తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2 రోజులకు ఒకసారి బాబా గారు ఇక్కడ నిద్రించేవారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండవండి. బాబా గారు నిద్రించే స్థలం కాబట్టి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. మగవాళ్ళని మాత్రం ప్రవేశం పంపిస్తున్నారు కదా సార్ ఆడవాళ్ళని? పక్కన పంపిస్తారండి. బాబా గారు నివాసం ఉన్న స్థలంలోకి మగ ఆడవాళ్ళని పంపించారండి. మీకు అందుకని మీకు లేడీస్కు జెంట్స్కు సపరేట్గా ఇచ్చారు. లేడీస్ దాంట్లో బాబా నివసించే పడుకున్న ప్రదేశం ఉండదు. కాదు, ఇది బాబా గారు ఎక్కడైతే మనం లేడీస్ ఉండే దాంట్లో ఏముంటది, బాబా జెంట్స్ ఉండే దాంట్లో ఏముంటది? జెంట్స్ ఉండే దాంట్లో బాబా గారు నివసించిన స్థలం మాత్రమేనండి. వకీలు వాళ్ళ ధర్మంలో వకీళ్ళు నిద్రించే చోటికి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. అందువల్ల బాబా గారు అక్కడ నివసించే చోటికి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. పక్కన ఇంకో సపరేట్ కట్టి ఆడవాళ్ళకి పెట్టారు. ఇక్కడ బాబా గారు కేవలం నిద్రించేటప్పుడు తప్పితే వేరే కార్యక్రమాలు ఏం చేసేవారు కాదండి. ద్వారకమాయికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటాయి? బాబా గారు తన గురువు రూపాన్ని దునిలో వెలిగించుకొని బాబా గారు తన గురువు రూపాన్ని చూసుకుంటున్నారండి. ఆయన ఉన్నంతవరకు ఆ దునిని వెలిగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా దానికి అది కాకుండా ఆ ధర్మాన్ని పరీక్షించుకుంటూ మనం ఇప్పుడు ఆ దునిని కాపాడుకుంటూ ఉన్నాం. శిథిలమైన మసీదు అక్కడ బాబా గారు నివసించడం దానికి ద్వారకామాయి అని పెట్టారు. ద్వారకామాయి అంటే అన్ని మతాల వారికి అన్ని సంస్కృతికి అక్కడ నివసించడానికి అవకాశం ఉన్నది. దాన్ని ద్వారకామాయిని పెట్టారు. అక్కడ బాబా గారు ఇక్కడ మీరు చూస్తే ఒక రాయి మీద బాబా గారు ఫోటో పెట్టింటారు. బాబా గారు జీవించినంతకల్లా రాయి మీద కూర్చొని ఉన్నారు. ద్వారకామాయి గురించి అయితే నాకు తెలిసింది అది.